మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటే మనం వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాం, వాళ్ళందరికీ మన చేత ఎంత లెవెల్లో స్వాగతం పెడతాం. సో అంతేగాని వాళ్ళు వచ్చే టైంలో మేము చూసి చేస్తామంటే ఇంతకంటే నీచమైన చీప్ బుద్ధి ఉండదు. అది మీకు మామూలే కాబట్టి మీరు చేసుకొని దానివల్ల వచ్చేది ఏమీ లేదు. సో మన రాష్ట్రం ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఎదుగుతోంది. డిస్ట్రక్షన్ నుంచి డెవలప్మెంట్కి వస్తున్నాం. డిస్ట్రక్షన్ నుంచి 2019-14 మధ్యలో జరిగిన డిస్ట్రక్షన్ నుంచి మనం డెవలప్మెంట్ అయిపోతున్నాం. నేను ఏమేమి కంపెనీలు వస్తాయి కావాలంటే లిస్టు డీటెయిల్గా ఒక్కొక్కటి చెప్పగలను. ఆర్సెల్ఆర్ దాదాపు 238 లిస్టు నా దగ్గరే ఉంది. ఇప్పుడు మొత్తం 410 కంపెనీలు అంట. స్ట్రాటజిక్ సిస్టమ్స్ అని, టాఫే అని, ఆర్సెల్ఆర్ మిట్టల్ అని, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని, తర్వాత ఎకోర్ ఎనర్జీ అని, బీపీసీఎల్ కావచ్చు, ఆజాద్ మొబిలిటీ కావచ్చు, జాన్ కొకరిల్ కావచ్చు, టాటా పవర్ కావచ్చు, ఇట్లా దాదాపు 180 ఉన్నాయి. లిస్ట్ అంతా మొత్తం ఇక్కడ చదవలేను కానీ సో ఇట్లా వస్తుంది.